ఎప్పుడు పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే కోనసీమ ఈ రోజు మాత్రం ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడుతుంది. గ్యాస్ లీక్, ఆకాశానికి ఎగిసిపడే మంటలు, రాత్రికి రాత్రే ఎవాక్యుయేషన్. జనవరి 5న ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా ఓఎన్జీసీ యొక్క మోరిఫై ఆయిల్ అండ్ గ్యాస్ వెల్ దగ్గర ఒక క్యాజువల్ వర్క్ ఓవర్ రిపేర్ ఆపరేషన్ ఒక్కసారిగా భారీ ప్రమాదంగా మారింది. అసలు ఏం జరిగిందంటే హై ప్రెషర్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ తో కలిసి బయటకు వచ్చి ఒక్కసారిగా అంటుకుంది. ఈ వెల్ ని ఓఎన్జీసీ తరపున డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. ఇంత భారీ ప్రమాదం జరిగినా కూడా అదృష్టం ఏంటంటే ఇది నివాస ప్రాంతాలకి దూరంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అండ్ అలాగే ఎవాక్యుయేషన్ కూడా టైంకి చేయగలిగారు. నిజానికి కోనసీమలో జరగడం కొత్త ఏం కాదు. ఇప్పుడు జరిగిన ఇరసమండ బులోడ్ కి ఎగ్జాక్ట్ గా 20 కిలోమీటర్ల దూరంలో, అంటే పాసర్లపూడి గ్రామంలో 1995 జనవరి 8న, అంటే ఎగ్జాక్ట్ గా రేపటికి 31 సంవత్సరాలు భారతదేశంలో ఓఎన్జీసీ చరిత్రలోనే ఒక అతిపెద్ద బ్లోట్ అనేది జరిగింది. ఇది ఎంత పెద్ద ప్రమాదం అంటే ఆ మంటలు ఏకంగా 200 మీటర్ల పైకి ఎగిసిపడుతూ 65 రోజులు నాన్ స్టాప్ గా మండాయి. 7 గ్రామాల నుండి 1500 మందిని ఎవాక్యుయేట్ చేశారు. భూమి నిస్సారంగా మారింది. ఆ మంటలు నార్పడానికి సాధారణ అగ్నిమాపక యంత్రాలు సరిపోకపోవడంతో ప్రపంచ ప్రఖ్యాత రెడ్ ఐడెన్ బృందాన్ని తీసుకొచ్చి మరీ ఆ ప్లేస్ అంతా వాటర్ తో నింపి డైనమిట్ బ్లాస్టింగ్ టెక్నిక్ తో ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జస్ట్ ఇమాజిన్, ఇదే ఓఎన్జీసీ గనక ఊరి మధ్యలో ఉంటే వామో, ఊహించడానికే చాలా భయంకరంగా ఉంది కదా. కానీ ఎగ్జాక్ట్ గా లాస్ట్ ఇయర్ నవీ ముంబైలో జరిగింది ఇదే. ఆ గ్యాస్ లీకేజ్ ఏదో ఐసోలేటెడ్ ఏరియాలో జరగలేదు, చుట్టూ జనాభా ఉన్న ఏరియాలోనే జరిగింది. అక్కడ జరిగింది చిన్న లీకేజే, కానీ అదే ఒకవేళ పెద్ద విషాదంగా మారితే. ప్రస్తుతానికి మంటలను కంట్రోల్లో తీసుకురావడానికి అఫీషియల్స్ అండ్ ఎమర్జెన్సీ టీమ్స్ పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నాయి. ఇది త్వరగా కంట్రోల్లోకి వచ్చి మళ్ళీ కోనసీమ తన ప్రశాంతతను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.